ఇంకెవరు ఫస్ట్ రావటానికి వీల్లేదు అక్కడ. దేవయాని అన్ని దాంట్లకు ఫస్ట్. అట్లా రకరకాల పండ్లను తిన్నారు. తెచ్చిపెట్టేవాడు దేవయానికి పండ్లు కోసుకురా అని, ఎక్కడి నుంచో తెచ్చేవాడు. ఆ సమయంలో, ఈ సమయంలో చూడండి ఏమైందో. యయాతి మహారాజు వేటాడుతూ అక్కడికి వచ్చాడు. అకస్మాత్తుగా వచ్చాడు. ఆయన బాగా అలసిపోయి ఉన్నాడు. యయాతి దప్పిక తీర్చుకోవాలని అక్కడికి వచ్చి దేవయానిని, శర్మిష్టను, స్త్రీలను చూశాడు. అక్కడ శర్మిష్ఠ, దేవయాని ఇద్దరిని చూశారు. శర్మిష్ఠను, దేవయాని ఇద్దరిని చూస్తూనే కొంతమంది స్త్రీలంతా దండుకున్నారు, చూశారు. ఏమిది, ఏ రాజ్యం, స్త్రీల రాజ్యకు వచ్చానా నేను, స్త్రీల రాజ్యమా అనుకున్నాడు కాసేపు. ఇది పురుష పర్వతి కాదా, ఎవరిది ఎక్కడిది ఉండొచ్చు అనుకున్నాడు. ఆ సమయంలో దేవయాని దివ్యమైన ఆభరణాలు ధరించి సింహాసనంలో కూర్చొని చిరునవ్వు నవ్వుతూ ఉండటాన్ని యయాతి చూశాడు. చాలా దర్బార్గా కూర్చుంది. ఆవిడే కదా ఇప్పుడు, మహారాజు కన్నా పెద్దది ఇప్పుడు. అప్పుడు శర్మిష్ఠ దేవయాని పాదాలను ఒత్తుతుంది. ఒక పక్క ఒత్తటం, ఒక పక్క విసరటం, ఒక పక్క ఒత్తటం, ఒక పక్క విసరటం ఇచ్చేస్తుంది. వారిని చూసి యయాతి ఇలా అన్నాడు, ఓ అంగనలారా, 2000 మంది కన్యలతో కలిసి ఉన్న మీరిద్దరు ఎవరు? మీ వంశాల గురించి చెప్పండి, మీ పేర్లను చెప్పండి, అసలు మీ గురించి నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. ఫోన్లేండి, ఏదైనా కోపం గీపం వస్తే శాపం గీపం పెట్టారు, తెలుసుకోవచ్చా, అసలు మాట్లాడచ్చా మీతో? కొంతమంది చాలా బిజీగా ఉంటే ఫోన్లలో 2 నిమిషాలు మాట్లాడచ్చా అని అడుగుతారు. ఫస్ట్ మాట్లాడచ్చు అంటే మాట్లాడతారు, ఇప్పుడు కాదులే అంటే పెట్టేస్తారు, సరేలేండి అంట. అందుకని చాలామందికి 2 నిమిషాలు మాట్లాడచ్చా అంట. భయపడ్డాడు యయాతి. భయపడి, నేను మాట్లాడచ్చా అసలు మీతో? దేవయాని చెప్తున్నది, ఓ రాజా, నేను చెప్తున్నాను, ఆ విషయాలను నన్నే అడుగు, ఏంటి దాంతటి చూస్తున్నావు? నేను కూర్చున్నాను ఇక్కడ. నేను రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడి కూతురుని. నేను, ఈమె వృషపర్వుడు అనేటువంటి దానవరాజు కూతురు శర్మిష్ఠ, ఆమె నా దాసి అని కాలుతో ఉపాతానింది. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళా వస్తుంది తెలుసా అని అంది. యయాతి, ఓ సుందరి, ఈ కన్య రాక్షసరాజు కూతురు కదా, నీకేలా దాసి అయింది? నాకెంతో కుతూహలంగా ఉంది కదా. నువ్వు చూస్తే ఇట్లా రాక్షస రాజు కూతురు ఎట్లా నీకు అవుతుంది? ఏమని ఉందా? అసలు ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు. రాక్షస రాజు కూతురు ఎట్లా నీకు దాసి అయింది? అప్పుడు దేవయాని, సర్వయేవ నరశ్రేష్ఠ విధాన మనువర్తతే. ఓ రాజా, ఈ లోకంలో అన్నీ విధి ప్రకారమే జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటినే దైవయోగాలు అంటారు. ఇటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి మీరు అడగకూడదు, పరమ రహస్యమది, మేము చెప్పనూ కూడదు అనేసింది ఒకటే మరి. అది సరే, కానీ నీ వేషం రూపం రాజులాగా ఉన్నాయి కదా, ఏంటిది? మాట మాత్రమే బ్రాహ్మణుడిలాగా ఉంది కదా, అసలు నువ్వెవరు? ఏది మంచి రాజులాగా టీవీగా కూర్చున్నావు నువ్వు చూస్తే, అంత విచిత్రంగా ఉన్నావు చూస్తే రాజులాగా, మాట చూస్తే బ్రాహ్మణ స్త్రీలాగా ఉంది. ఏంటిది? బ్రాహ్మణుడిలాగా ఉంది, మాట మాత్రమే బ్రాహ్మణుడిలాగా ఉంది, రాజుల మాట, కానీ రాక్షసుల మాటలాగా లేదే ఇది. ఏంటిది? అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వెవరి కుమారుడువు? నీ వివరాలు చెప్పంది. ఎందుకంటే వాడు అట్లా అసలు వేసుకొని యయాతి చెప్తున్నాడు,
నువ్వు అసలు నీ సంగతి చెప్పు అన్నప్పుడు యయాతి, నేను బ్రహ్మచర్యాన్ని పాటించి వేదం చదువుకున్నాను, నేను విప్రుడిని కాను, రాజునే, నన్ను యయాతి అని పిలుస్తారు అన్నాడు. రాజు టీవీగా ఉండదు ఆవిడ మాటలో బ్రాహ్మణ పదాలు వస్తున్నాయి. అప్పుడు అంది, అసలు నువ్వెవరు, అసలు నువ్వెవరు, నీ సంగతి ఏమిటి అన్నప్పుడు అప్పుడు చెప్పుకొని వస్తున్నాను. దేవయాని, ఓ రాజా, ఇక్కడ మీకేం పని, ఏ పని మీద ఇక్కడికి వచ్చారు? పద్మగంధాన్ని ఆస్వాదించాలని వచ్చారా, లేదా నీటి కోసం వచ్చారా, లేదా వేట కోసం వచ్చారా అంది. యయాతి, ఓ కళ్యాణి, వేట కోసమే వచ్చాను. బాగా అలసిపోవటం వల్ల దాహం వేసింది, అందువల్ల నీటి కోసమే వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. అకస్మాత్తుగా చిక్కుపడ్డా ఇక్కడ. దప్పిక తీర్చుకొని వెళతాను, నన్ను అనుమతి ఇవ్వు, అంతే, ఇంక నేను వెళ్ళిపోతాను. నీళ్లు గిళ్ళు ఇస్తే కాస్త వెళ్ళిపోతాను, నాకెందుకో నాకు పిచ్చి పెట్టినట్టుంది ఇక్కడ, వెళతాను నేను. అప్పుడు దేవయాని, ఓ రాజా, 2000 మంది దాసీలకు నాయకురాలు ఈ శర్మిష్ట, ఈమె నాకు దాసి. ఎంత బాగుంది చూడండి, 2000 మంది దాసీలకు ఈవిడ యజమాని, ఈ యజమాని నాకు సేవకురాలు. ఈ సేవకులందరితో నేను మీ సేవ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు వశురాలని అయ్యాను, నన్ను పత్నిగాను సఖిగాను స్వీకరించండి. ఏం చూసిన వాళ్ళకంతా పట్టుకుంటుంది ఈవిడ. మీరు నాకు సఖుడుగాను భర్తగాను అయి ధన్యురాలను చేయండి, మీకు శుభం కలుగుగాక అంది. మీకు అందరితో ఈ 1000 మందితో సేవ చేయిస్తాను రాజా, నేను సేవకేమి తక్కువ లేదు, నేనెవరనుకున్నా, అందుకని నేను సేవ చేయిస్తాను, నన్ను మీరు వరించండి. అప్పుడు యయాతి చెప్తాను, ఓ భవానీ, నీకు మంగళమగుగాక, నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి తగిన వాడిని కాదు. ఎందుకంటే క్షత్రియులు నీ తండ్రితో వివాహ సంబంధం పెట్టుకోవటానికి యోగ్యులు కారు అన్నాడు. నీ తండ్రితో మేము పడలేము అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన క్షత్రియులతో ఖండితమైన సంబంధం పెట్టుకోడు. అసలు వెనకలా ముందరా చూసుకోకుండా నన్ను వరిస్తానని చెప్పావే, ఇది ఏమన్నుందే, ఇది ఏమైనా నువ్వు ఆ శుక్రాచార్యుడు పుత్రి అంటున్నావే, నువ్వు ఎంత దానివి, ఏమి కథ, అటువంటి దానివి నువ్వు సడన్గా నన్ను చూసి వరించమని వీళ్ళతో సేవ చేయిస్తానని చెప్పేసి అంటున్నావే, ఏమన్నా ఈ ఒక ఆడదానికి ఉండే నీకు యోగ్యతనా అనే విధంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవయాని, ఓ యయాతి, బ్రహ్మక్షత్రియ జాతులు పూర్వమే కలిసి ఉన్నాయి తెలుసా నీకు? ఓహో, ఈవిడ శాస్త్రము చెబుతుంది. అందులోనూ మీరు రాజర్షి పుత్రులు, రాజర్షి కూడా మీరు, అందుచేత పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు అంది. మీరు రాజర్షి, మీరు ఇప్పుడే అన్నారు కదా, నేను వేదం అభ్యాసం చేస్తున్నాను, తపస్సు చేస్తున్నాను, సాధన చేస్తున్నాను అని చెప్పేసి, అందుకని రాజఋషి, రాజుతో ఋషిరు, రాజఋషి అని చేర్చింది. ఋషిగా ఇప్పుడు జీవనం చేస్తున్నారు కాబట్టి రాజులు కదా మీరు, రాజఋషి. యయాతి అంటున్నాడు, ఓ సుందరి, 4 వర్ణాల వారు ఒకే దేహం నుంచి పుట్టారు తెలుసా, అయినా వేరువేరు ధర్మాలు, వేరువేరు ఆచార వ్యవహారాలను కలిగి ఉంటారు వాళ్ళు. వారిలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది వాళ్ళకి. వారిలో విప్రుడు శ్రేష్ఠుడు అన్నాడు. నువ్వేమో అట్లా అన్నావు కదా, అందరూ కలిశారు, ఒకప్పుడు కలిసిపోయారు, క్షత్రియులు బ్రాహ్మణులు కలిశారని చెప్తున్నావే, ఇది తప్పు ఆ మాట. అందరూ నిజమే, బ్రహ్మ నుంచే పుట్టిన వాళ్ళందరూ మానవులంతా ఒకటేనే, కానీ వాళ్ళ యొక్క తపస్సు, వాళ్ళ యొక్క యోగ్యత, దాన్ని బట్టి వాళ్ళందరూ కూడా అప్పుడే తెచ్చుకున్నటువంటి మహిమతో నువ్వు బ్రాహ్మణపుత్రివి. ఓ నహుషకుమారా, దేవాని అంటుంది, నహుషకుమారా, ఆ స్త్రీకి
పాణిగ్రహణమే పరమధర్మం. పూర్వం ఏ పురుషుడు నన్ను ముట్టుకోలేదు, నా చేతిని పట్టుకోలేదు. ఆ రోజు మాట పట్టుకొని అంటుంది ఈవిడ. నేను కూడా మర్చిపోయా. ఎలా 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 ఏముండొచ్చు ఎంత జ్ఞాపకం. ఆ రోజు అంటే దానికి ఒక ధర్మ సంఘటన చెప్తున్నా చూడండి. నన్నెవరూ ముట్టుకోలేదు, నన్నెవరూ పట్టుకోలేదు. అప్పుడు నూతిలో నుండి నన్ను బయటకు తీసేటప్పుడు నా చేతిని, ఇంతకు ముందు నా చేతిని పట్టుకున్నావు. అందుచేత నిన్ను తప్ప మరొకరిని ఎలా వరిస్తాను, నిన్నే వరిస్తాను అని పట్టుకుంది. అప్పుడే ఒకపారు అక్కడ పట్టుకున్నప్పుడే చెప్పింది ఎవరు ముట్టుకోలేదు అని. అప్పుడేదో తప్పించుకున్నాడో ఏమో జరిగింది. ఇది మీకు జ్ఞాపకం ఉంది కదా. ఇప్పుడు అందుకని నేను మనస్సు ఆధీనంలో గల అభిమానవతిని. అటువంటి నా చేతిని మరొక పురుషుడు ఎలా తాకుతాడు? సాధ్యం లేదు. నాకు ఇంకొకడు ముట్టుకోవటానికి వీల్లేదు. మీరొక్క పరి ముట్టుకున్నారు. యయాతి లోపల యోచన చేస్తున్నాడు, ఎందుకురా ఈ తోటకు వచ్చాను నీళ్ల కోసమని. ఋషివో ఋషిపుత్రుడివో అయినా నువ్వు నా చేతిని పట్టుకున్న తర్వాత మరొకడు నా చేతిని ఎలా పట్టుకుంటాడు? పట్టుకోడు కదా అంది. అప్పుడు యయాతి క్రుద్ధాదాశీ విషాత్ సర్పాత్ జ్వలనాత్ సర్వతోముఖాత్ దురాదర్శ తరో విప్రః జ్ఞేయః పుంసా విజానత. ఓ పురుషోత్తమ, ఈ విషయాన్ని ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వెందుకు అలా అనుకుంటున్నావో చెప్పు అంది. అప్పుడు యయాతి, సర్పం ఒక్కడినే చంపుతుంది కదా, శస్త్రం చేత అంటే ఆయుధం చేత ఒక్కడే మరణిస్తాడు. కానీ విప్రుడు కనుక కోపిస్తే నగరాలు రాష్ట్రాలే భస్మం అవుతాయి కదా. కనుక నీ తండ్రి అనుమతి లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అన్నాడు. ఏమైనా పెళ్లి చేసుకుంటే ఆయన నన్ను ఊరికే ఉంటాడా? నా కథ భస్మమే, అంతే. ఇంకా అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకోను. దేవి అని అంటుంది. అలా అయితే నా తండ్రి అనుమతి ఇచ్చిన తర్వాతే నన్ను స్వీకరించయ్యా. నేను నిన్ను వరించాను, అంతే. నిన్ను వరించేశాను. అయాచతో భయం నాస్తి దత్తాంచ ప్రతిగృహ్ణత. అడగకుండా ఇతరులు ఇచ్చిన దానిని తీసుకున్న వాడికి భయం లేదు. నువ్వు అడగలేదు, నన్ను నేనే నీకు ఇచ్చుకుంటున్నాను కనుక నీకు భయం లేదు. ఒక్క ముహూర్త కాలం ఇక్కడే ఉండు, నేను నా తండ్రికి విషయం తెలుపుతాను అని దాదీతో ఇలా అంది. ఓ దాదీ, నువ్వు వెళ్ళి నా తండ్రిని ఇక్కడ తీసుకొని రా. ఆయనతో నేను నహుషుడి కుమారుడైనటువంటి యయాతిని వరించానని చెప్పు అని తొందరగా దేవయాని తన తండ్రి వద్దకు సందేశాన్ని పంపించింది. నువ్వు ఇక్కడే ఉండు, ఒక ముహూర్త కాలం చాలు, నేను వార్త పంపుతానని. దాది శుక్రుడి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. ఇక్కడ ఈ కథ అంతా చెప్పింది. శుక్రుడు వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చాడు. ఇంకేం జరిగిపోతుందని యయాతి ఆయనకు నమస్కరించాడు. దేవయాని శుక్రుడితో ఇలా అంది, తండ్రి, ఇతడు రాజు నహుషుడి కుమారుడు. ఇతడే అడవిలో నా చేతిని పట్టుకున్నాడు. నన్ను ఇతడికివ్వు. ఇతడిని తప్ప ఇంకెవరిని కూడా లోకంలో నేను పతిగా వరించను. నీకు నమస్కారం అంది. అప్పుడు శుక్రుడు యయాతితో, ఓ వీరా, నాకు నా కూతురంటే ఎంతో ఇష్టమయ్యా. ఆమెకు నువ్వంటే ఇష్టం. అప్పటి నుంచి చెప్తుంది, నన్ను పట్టుకున్నాడని. నాతో ఎన్ని మాటలు చెప్పిందో తెలీదు. బావిలో పడిన వాళ్ళు చేయి పట్టుకొని రాగిన దానికే నన్ను పతిగా వరించు అని పట్టుకున్నట్టుగా మామూలుగా నేను అనుకున్నాను. కానీ పట్టుకున్నాడు. ఇంకెట్లా మరి? ఆ తాడిగీడు లేదు అక్కడ. పోనీ ముట్టుకోకూడదు కదా, ఎవరు బ్రాహ్మణులు పిల్ల కదా, అందుకని తాడు ఉంటే బాగుండు.
ఏం చచ్చిపోతుంది కదా అని చెప్పేసి పాపం చెయ్యి ఇచ్చాడు, తప్పేముంది. ముట్టుకున్నాడు అంతే. అది ఎట్లా అవుతుంది? ప్రాణాన్ని ఇచ్చిన దాత కదా, అది ఎట్లా అవుతుంది అని మనం మాట్లాడుకుంటున్నాం. అది వాళ్ళది కాదు, అది ఆ సమాచారం దీంట్లో లేదు. అందుకని పతిగా వరించాలట. అప్పటి నుంచి చెప్తూనే ఉంది ఈ పిల్ల, ముట్టుకున్నాడని. నిన్ను పతిగా వరించింది. ఈయన కూడా అదే చెప్పేశాడు అవతలకి. అందుచేత ఈమెను నీకు దానం చేస్తున్నాను. ఏం అడక్కోకుండా దానం చేస్తున్నాడు. భారీగా స్వీకరించు అన్నాడు. అప్పుడు యయాతి, గురుదేవా, ఈమెను వరించిన తర్వాత వర్ణ సాంకర్యం వల్ల కలిగేటువంటి పాపము నన్ను తాకకుండా అనుగ్రహించండి. పాపం వస్తుంది. అప్పుడంత పాప భీతి ఉండింది. ఒక జాతికి పెండ్లి అనేది చేసుకుంటే మహాపాపం. ఇప్పుడు అదంతా లేదే లేదు, మనిషి అంతే. ఇంకా ఎక్కువ చెప్పద్దండి అందుకని మహాపాపం వస్తుంది అన్నాడు. అప్పుడు శుక్రుడు, ఓ రాజా, అలాగే నిన్ను అధర్మం నుండి ముక్తుణ్ణి చేస్తున్నాను. ఈ పెళ్లి విషయంలో నీకు దుఃఖం కలగదు. నీకు కలిగే పాపాన్ని నేను పోగొడతాను. నీకిష్టమైన వరాన్ని కోరుకో. ధర్మ ప్రకారంగా ఈమెను పెళ్ళాడు. ఈమెతో కలిసి ఆనందంగా ఉండు. ఈ శర్మిష్ఠ ఉంది కదా, ఈ శర్మిష్ఠ కూడా కన్యే. ఈమెను గౌరవించు. కానీ ఎప్పుడూ శయన విషయంలో మాత్రం ఈమెతో సంబంధం పెట్టుకోకు. ఈమెను రహస్యంగా పిలిచి మాట్లాడడం చేయకు, తాకకు. దేవయానితోనే ఆనందంగా ఉండు. ఈ నియమాలు పెట్టి ఈవిడ్ని కూడా పంపిస్తున్నాడు. దాది కదా, అంటే సేవకురాలు కదా, అధికారం ఉంది కదా, అందుకని ఆవిడకి సేవ చేయాలి కదా. అందుకని ఈ వీడిని కూడా పంపిస్తున్నాడు. ఆ 1000 మందిని పంపిస్తున్నాడు. వీళ్ళను దానం చేసేస్తున్నాడు. ఆయన ఆడింది ఆట కదా ఇప్పుడు గురువుగారు. దేవయానితోనే ఆనందంగా ఉండు, నీకు శుభం అన్నాడు. అప్పుడు యయాతి అలాగే అని శుక్రుడికి ప్రదక్షిణం చేసి దేవయానిని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నాడు. శుక్రుడి నుండి అధికంగా ధనాన్ని పొంది దేవయానిని వెంటబెట్టుకొని 2000 మంది దాసీలతో ఉన్నటువంటి శర్మిష్ఠను వెంటబెట్టుకొని శుక్రుడి అనుమతి తీసుకున్నాడు. తర్వాత శుక్రుడు రాక్షసుల గౌరవ మర్యాదలను కూడా అందుకొని అందరితో కలిసి తన రాజ్యానికి చేరాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. యయాతి మహేంద్రపురంలాగా ఉన్నటువంటి తన పురానికి వెళ్ళాడు. దేవయానిని అంతఃపురంలో ఉంచి ఆమె అనుమతితో అశోకవనం దగ్గరలో ఒక ఇంటిని నిర్మించి అందులో శర్మిష్ఠను దాసీలను ఉంచాడు. వేరువేరే పెట్టాడు. ఎందుకంటే ఈవిడి దగ్గర ఉండకూడదు కదా, అదొక నియమం పెట్టాడు కదా శుక్రాచార్యుడు. అందుకని వేరే చోట పెట్టాడు. శర్మిష్ఠకు వస్త్రాలు ఆభరణాలు ఇచ్చి గౌరవించాడు. దేవయాని వనానికి వచ్చి శర్మిష్ఠతో ఆటలాడి పాటలు పాడి ఆమెను అక్కడే వదిలిపెట్టి అంతఃపురానికి చేరుకునేది. ఇది మామూలుగా జరిగేది. శర్మిష్ఠతో ఆటలాడటానికి మాత్రమే దాసి. అట్లా ఇలా దేవయాని ఎంతో కాలం సంతోషంగా గడిపింది ఆవిడ సేవతో. యయాతి కూడా దేవయానితో కలిసి ఎంతో కాలం ఆనందంతో సుఖంగా విహరించాడు. దేవయాని గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కన్నది. కాలం పరిగెత్తింది కదా, 1000 సంవత్సరాలు గడిచాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.